కొంతమంది మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ నువ్వు ఇక్కడికి రావద్దు, ఇది మా తెలంగాణ, ఎవడబ్బా జాగిది వచ్చినావు. ఇంకొకది అంటారు పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకొని చెప్పుతో కొడుతున్నారు. ఇంకొక పెద్ద మనిషి అంటుంది, అమ్మ అంజమ్మ నీ కొడుకు జాగ్రత్త అమ్మా, కనపడితే చంపేస్తాము, పెద్ద ద్రోహి, దేశద్రోహి. కొంచెమన్నా మీకు తెలివి ఉందా ఆ మాట మాట్లాడడానికి? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? మీకు నిజంగా ప్రశ్నించే ధైర్యం ఉందా? అవినీతి కోసం మాట్లాడే ధైర్యం ఉందా? తప్పు చేసిన వాడికి పట్టుకొని శిక్షించే ధైర్యం ఉందా మీకు? ఉంటే రాండి, కలిసి పోరాడదాం మన తెలంగాణ కోసం. ఇక్కడ పవన్ కళ్యాణ్ దొంగ కాదు, మెగాస్టార్ కుటుంబం దొంగ కాదు. ఇక్కడ భగవంతుడు దైవాల వాళ్ళకి కావలసినంత ఉంది, ఇచ్చేంత ఉంది. ఆ ఫ్యామిలీ కోసం కాదు మనం మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ దొంగల గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ ఎవరు దోచుకుంటున్నాడు? గతంలో తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన, తెలంగాణ కోసము ప్రాణాలు పోగొట్టుకున్న, తెలంగాణ కోసం కుటుంబాలను రోడ్డు మీద వేసుకున్న ప్రజల కోసం ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఇదే తెలంగాణలో తిననీకి తిండి లేకుండా బ్రతుకుతున్నాడు తెలంగాణలో పుట్టినవాడు, వాడి గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తులకి ఈ రోజు ఉండనీకి ఇది లేదు, వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? పనికి దాన్ని మాటలు మాట్లాడుతున్నారు. నాది గొప్ప అనే ముందు మీ గొప్పలు తీసి రోడ్డు మీద పడేయండి. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే మియాపూర్ డివిజన్లో ఎన్ని కబ్జాలు ఉన్నాయి, ఎంతమంది దొంగలు ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రాణాలకు తెగించి దొంగలను పట్టుకుంటే గవర్నమెంట్ ఇంత కూడా వాళ్ళపైన చర్య తీసుకోలేదు. ఎందుకు? గతంలో చేసిన గవర్నమెంట్ చేసిన మోసాలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అదే మోసాలు చేస్తుంది. గతంలో ఉన్న దొంగలు, బీఆర్ఎస్ ఉన్న దొంగలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా అంతకంటే డబుల్ దొంగతనం చేస్తున్నారు. ఇది తప్పని చెప్పేసి ముందుకు పోయి మాట్లాడితే మా పైన కేసులు, పేచీలు, బాధలు, సమస్యలు, లేడీస్ని పెట్టి పనికిదాని ముందరని పెట్టి మా పైన దాడి చేపిస్తున్నారు. ఇది ఒక పనికిదాని వ్యక్తులు రాజకీయంగా చేసే పనులు. దయచేసి ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి. మీరు నిజాయితీగా ఎవరైతే పోరాడదాం అనుకుంటారో, ఎవరైతే ప్రజలకు న్యాయం చేద్దాం అనుకుంటారో దాండి కలిసి పోరాడదాం. మీడియా సహోదరులు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మీకు కావలసినంత న్యూస్ నా కాడు ఉంది, దాండి ఇస్తా, సాక్షాత్ సహా ఇస్తా, వాళ్ళ పునాదులతో సహా ఇస్తా, సర్వే నెంబర్తో సహా ఇస్తా, ఏ నాయకుడికి ఎన్ని కబ్జాలు ఉన్నాయో కూడా మీకు ఇస్తా. దాండి కలిసి పోరాడదాం, కలిసి బంగారు తెలంగాణ తెచ్చుకుందాం. ఉంటాం.